చిలకపచ్చ కాపురం 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. నిర్మాతగా సురేంద్రరాజు, విద్యాసాగర్ గారు సంగీతం అందించారు. కథలోకి వెళ్తే, ఓ గ్రామంలో నివసించే బావమరుదులు పరశురామయ్య, బుల్లబ్బాయి మధ్య పరస్పర విరోధం కలుగుతుంది. ఇద్దరు గ్రామాలలో పెద్ద మనుషులే. ఆ గ్రామంలోనే గోదావరి నది మీద పడవ నడుపుకునే గోపాలకృష్ణ ఊర్లో వాళ్ళందరికీ తలలో నాలుగులా ఉంటాడు. పరశురామయ్య, బుల్లబ్బాయి ఇద్దరికీ ఇతనంటే అభిమానమే. అదే చొరవతో గోపాలకృష్ణ వీరిద్దరి కుటుంబాలను కలపాలని ప్రయత్నిస్తుంటాడు. పరశురామయ్య కూతురే సత్యవతి. గోపాలకృష్ణ బాల స్నేహితురాలు. ఆమె గోపాలకృష్ణను మనసులోనే ఆరాధిస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం ఆమెను ఓ స్నేహితురాలిగా మాత్రమే చూస్తుంటాడు. అబ్బాయి పట్నం నుంచి రాధ అనే అమ్మాయిని తెచ్చి తన ఇంట్లో ఉంచుకుంటాడు. గోపాలకృష్ణ ఆమెను మొదటిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. రాధ తన అవసరాలను తీర్చడానికి గోపాలకృష్ణతో తప్ప బయట వారెవరితో కలవదు. రాధ కూడా గోపాలకృష్ణని ఇష్టపడుతుంది. పరశురామయ్య కూతురు సత్యవతి గోపాలకృష్ణని ఇష్టపడుతుందని కోపంతో గోపాలకృష్ణ తల్లి అప్పు తీర్చిన మొత్తాన్ని పత్రాలు ఇవ్వకుండా దాచేస్తాడు. గోపాలకృష్ణ తల్లిని కొట్టడంతో ఆమె బాధతో నీళ్ళల్లో పడి చనిపోతుంది. ఇలా ఉండగా బుల్లబ్బాయి గోపాలాన్ని ఇష్టపడుతుందని కోపంతో రౌడీలను పెట్టి కొట్టిస్తాడు. ఈలో జగపతి బాబు, మీనా, సౌందర్య, సిల్క్ స్మిత, చరణ్ రాజ్, ముక్కు నరసింహారావు, గిరిబాబు, అన్నపూర్ణ, శుభ, డబ్బింగ్ జానకి, కాస్ట్యూమ్ కృష్ణ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో గోపాలకృష్ణ పాత్రలో నటించిన జగపతి బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 63 సంవత్సరములు. మూవీలో రాధా పాత్రలో నటించిన మీనా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 48 సంవత్సరములు. మూవీలో సత్యవతి పాత్రలో నటించిన సౌందర్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 17 ఏప్రిల్ 2004లో బెంగళూరులో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 31 సంవత్సరములు. మూవీలో జూలీ పాత్రలో నటించిన సిల్క్ స్మిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 23 సెప్టెంబర్ 1996లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 35 సంవత్సరములు. మూవీలో జూలీ భర్త పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 81 సంవత్సరములు. మూవీలో రాములమ్మ పాత్రలో నటించిన శుభ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 2000లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 33 సంవత్సరములు. మూవీలో బుల్లబ్బాయి పాత్రలో నటించిన చరణ్ రాజ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 67 సంవత్సరములు. మూవీలో బుల్లబ్బాయి భార్య పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 75 సంవత్సరములు. మూవీలో పరశురామయ్య పాత్రలో నటించిన ముక్కు నరసింహారావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. పరశురామయ్య భార్య పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 70 సంవత్సరములు. మూవీలో రాధ మామయ్య పాత్రలో నటించిన కాస్ట్యూమ్ కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు.
ఆయన 2 ఏప్రిల్ 2023లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 86 సంవత్సరములు.